తన కుమారుడు అఖిల్ సినిమాపై అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఫస్ట్ ఫిలిం మనం ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ మీరు రేట్ చేస్తే అసలు నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. సో యాజ్ అ ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ మీ మీడియా వాళ్ళు రేటింగ్స్ ఇచ్చినట్టు 5 స్టార్స్ ఇచ్చేస్తాను నేను యాజ్ న్యూ కమర్. అంటే ఫస్ట్ ఫిలింకి చాలా చాలా బాగా చేశాడు. అండ్ బోత్ అఖిల్ అండ్ సాయిషాకి తెలుగు రాదు. అండ్ ఎంత చక్కగా మాట్లాడింది సినిమాలో, తెలుగులు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ. ఇద్దరు యాజ్ అ న్యూ కమర్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ అంటే మా అఖిల్ మా అబ్బాయి అయిపోయాడు. లేకపోతే ఎవరైనా సరే ఎనీబడి ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ సే దిస్ ఎగ్జాక్ట్లీ. ఆ మధ్యన కంచె అనే సినిమా చూశాను, నాగబాబు గారు అబ్బాయి ఎంత బాగా చేశాడు, ఫెంటాస్టిక్. అసలు ఒక ఆర్మీ సోల్జర్ లాగా దాంట్లోకి లీనమైపోయి దాంట్లోకి వెళ్ళిపోయి 1940s ఆ పీరియడ్లోకి వెళ్ళిపోయి ఎంతో బాగా చేశాడు వాళ్ళ అబ్బాయి. సో ఇట్స్ నాట్ దట్ యాజ్ అ న్యూ కమర్ ఐఎమ్ రేటింగ్. మెయిన్గా నేను ఈ ప్రెస్ మీట్లో ఇక్కడ పెట్టుకుంది, ఇక్కడికి వచ్చింది తెలుగు ప్రేక్షకులకు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. మీరు ఇచ్చిన సపోర్ట్ మా ఫ్యామిలీకి కానీ అండ్ అఖిల్కి కానీ, ఫ్యాన్స్ని అవుతే మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము కొంచెం డిలే చేసామని ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని కోపడ్డారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మమ్మల్ని థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. As a newcomer, what do I say? ఫైట్స్ కానీ, డాన్సెస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ కానీ, వాయిస్ బాగుంది అన్నీ. ఐ థింక్ ఫర్ అ న్యూ కమర్ ఇంత ఉందంటే ఒక 10 సినిమాల తర్వాత ఈ విల్ ఇంప్రూవ్ సో మచ్. ఇంకా అంటే ఎంత స్కోప్ ఉంది నేను ఆలోచించుకుని ఆనందపడుతున్నాను. అది ఏది నేను చేశాను కదా వాడితో కలిసి డాన్స్ మొన్నే సినిమాలో. రైట్. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? సురేష్, ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్. మేమిద్దరం మాత్రం ఎప్పుడు కోపడుకోలేదు, కొట్టుకోలేదు. డెఫినెట్లీ ఐ రియలీ వాంట్ టు క్లారిఫై దట్. అంటే కోపడుకోవడం, కొట్టుకోవడం అంత స్టూపిడ్ ఫ్యామిలీ కాదండి మాది. చక్కటి ఫ్యామిలీ అండి మేము. ఏమండి అసలు ఏ రీజన్కి అసలు ఒకళ్ళ అలగటాలు అనేది మా ఫ్యామిలీలో లేవండి. అసలు అలగటం అనేది అసలు అదొక ఇప్పుడు నాకన్నా దేవరి మీద నా కోపం వస్తుంది కానీ వాడికి అసలు లైఫ్లో ఇప్పటివరకు చూడలేదు. వీడికి కానీ చైతన్యకి కానీ లైఫ్లో కోపం. నేను అడుగుతూ ఉంటా, ఏరా మీకు కోపం రాదురా ఎప్పుడన్నా అని వాళ్ళని అడుగుతూ ఉంటాను. అలగటాలు అటువంటివి లేవండి. అది అలగటాలు సిల్లీ పీపుల్, స్టూపిడ్ పీపుల్ చేస్తారు.